రిటైల్ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మీకు ఎప్పటి నుంచో వేధిస్తున్న పెద్ద సమస్య. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మంచిది అనిపిస్తుంది మాకు. మంచి చేస్తున్నాడు. ఇది ఇది చేస్తే మాకు ఇంకా ఆయన జీవితంలో ఎన్ని తరాలైనా ఆయన పేరే చెప్పుకుంటాం మేము. అది ఆయన గట్ట ఉంటాడు, పేరు ఉండిపోద్ది అంతే. మా రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ. ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల పథకాలు వేస్తున్నారు. మాకేమి ఇట్లా నాకేముంది, ఇంకా ఇది ఒక్కటే నాకు వచ్చేది. అదేమ్మా, మీకు పెన్షన్ ఇంతకు ముందు ఆ ప్రభుత్వంలో అయితే మీరు వెళ్ళి తీసుకోవాలి, ఈయన ఇంటికి తెచ్చి వాలంటీర్లు తెచ్చేస్తున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది అది? మంచిదేనా ఇస్తున్నాడు, వెళ్ళకుండానే తెచ్చేస్తున్నాడు పొద్దున్నే. అన్నీ బాగానే ఉంది, అంతా బాగుంది. మా ఊళ్ళు మా ఏరియాలో కూడా అందరికీ బాగుంది. అందరూ నెక్స్ట్ అయినా ఆయనే వస్తాడు, జగన్ గారే వస్తాడు, ఎవరు రారు. మాకు అదే నమ్మకం. మా ఏరియాలో మొత్తం నేను చెబుతున్నానుగా, అందరూ మా రోడ్లు అందరూ వాళ్ళే. జగన్ అంటేనే అభిమానం. 40-30 సంవత్సరాల నుంచి ప్రధాన సమస్యగా వేధిస్తున్న కృష్ణా రిటైల్ నదివారక ప్రాంతం, అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేతి లోపల జరిగింది. ఎలా ఉందన్న సూపర్ నా పాడికి పాడికి వెళ్ళి చూడండి. సూపర్ పాడికి కట్టాడు. ఎన్నాళ్ళు ఏ గవర్నమెంట్లో కట్టలా పాడికి. ఎన్నాళ్ళు 14 సంవత్సరాలు సీఎం జగన్ అదే చంద్రబాబు అంటున్నాడు. ఏనా కట్టాను చూపించుకోండి ఒకసారి అన్న, చిన్న పార్కైనా. ఈ విజయవాడలో ఎన్ని పార్కులు కట్టాడు, ఎంత డెవలప్మెంట్ అయింది. ఇదే ఏరియాకి వచ్చి సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు చూడండి ఎలా ఉన్నాయో. గతం విభూతి ఎలా ఉంది, ఈ విభూతి ఎలా ఉంది. నచ్చితేనే ఓటేయమంటున్నాడు, నచ్చబట్టి ఓటేయద్దు అంటున్నాడు. అది చెప్పింది తమ్ముంది మగరెవరు? ఒక జగన్మోహన్ రెడ్డి. ఇంకెవరు ఉన్నారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు, ఢిల్లీ తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఇంకా చిన్న చిన్న పార్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఓట్ల కోసం ఎత్తుకుంటున్నాడు. ఈ జగన్మోహన్ అలా ఎత్తుకోవట్లా, సింగల్గా వస్తాను సింగల్ నిలబడతాను అంటున్నాడు. అదే కావాల్సింది ఎవరికైనా, అంతేకన్నా. ప్రతిపక్షాలు దీనికి సహకారం అందించకపోగా మళ్ళీ కోర్టుల్లో కేసులు అవి వేసి రకరకాలుగా దీన్ని ఆపించడానికి చేస్తారన్న. కొంటారు 100 వస్తాయి, రేపు పొద్దున్న 100 వస్తాయి. నిన్నగాక మొన్న ఒక అమ్మాయి, గీత అమ్మాయి, ఇలా సార్లు తీసుకున్న అమ్మాయి ఎలా చేశారు? ఒకరి గురించి మాట్లాడలేకపోయి, లోకేష్ మాట్లాడలేకపోయి, చంద్రబాబు మాట్లాడలేకపోయారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను తల అడ్డు చూపుతారు, ఒక్కోసారి నగలేకపోయారు. మరి దానికోసం సమానం చెప్పాలిగా, ఒక నాయకుడే మాట్లాడాలిగా. మీరంటే 100 క్వశ్చన్లు వాళ్ళు అడగాలి ఫస్ట్. ఏంటన్నా ఇలాగైంది ఆడపిల్ల గురించి, వాళ్ళ పసిపిల్లలు అర్థ జీవితాలు ఏమైంది? ఒక్క విషయం ఆలోచించాలి మనమన్నా. అన్ని కామెంట్ పెట్టారే, రేపొద్దున వాళ్ళకి అక్క చెల్లెలు ఇళ్లలో ఉన్నాడు, మనం ఆలోచించాలిగా. కామెంట్ పెట్టారు రేపొద్దున పసిపిల్లలకి పోషక చూసుకుంటారు. నుంచి ప్రధాన సమస్యగా వేధిస్తుంది కృష్ణా నదివారక ప్రాంతం రిటైల్ వాల్ నిర్మాణం. నేను దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చాక పూర్తి చేసి నిన్న ప్రారంభించారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు దీని మీద? బాగానే ఉందండి, మంచి పనే చేశారు. కృష్ణా నది వచ్చినప్పుడు అటు రాణిగారి తోట వాసులకి బాగా ఇబ్బంది. ఇటైతే లేదు, ఈ కట్టగట్టాక అటు మాత్రం ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి మాత్రం మంచి మేలు చేశారు, మంచిగానే ఉంది. రిజర్వాయర్ ఓపెనింగ్కి కూడా వెళ్ళొచ్చాం మేము, బాగుంది. అక్కడ పార్కింగ్ కట్టారు, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ బాగున్నాయి. ఇప్పుడు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చి వాళ్ళు దిగిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈయన ముఖ్యమంత్రి కింద వచ్చి దీన్ని మీకున్న ఒక 5 సంవత్సరాల్లోనే నెరవేర్చాడండి. చాలా మంది నవరత్నాలకు మించే చేశారు ఆయన. కాకపోతే జనాలు తీసుకుంటున్నారు, మంచి చేసినా మంచి కాదని మళ్ళీ తిట్టేవాళ్ళు తిడుతున్నారు. మంచిగా చేస్తున్నాడు ఆయన. ఆయన చేసిన మంచిదనంలో మాకు మేలు జరిగిందండి. మా ఆయనకి 70 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకి ఇంతకుముందు ఎన్నోసార్లు లోనుకు పింఛన్కి పెట్టుకున్నా రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాలా, వీళ్ళ ప్రభుత్వంలో మాకు వచ్చింది, పింఛన్ వచ్చింది. మా ఆయన గారికి హార్ట్ సర్జరీ 5 లక్షల రూపాయల హార్ట్ సర్జరీ అయింది ఆరోగ్యశ్రీ కార్డు మీద. నాకు 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి. 3 సంవత్సరాలు పడ్డాయి, ఈ సంవత్సరం ఇంకా వదలలేదు, పడలేదు. కానీ ఈయన వల్ల మాకు మంచి జరిగిందండి. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఈయన తెచ్చాడు, ఇస్తానన్నాడు. ఇంకా మాకు అందులో పట్టాలు అందుతాయి, ఇస్తారంట. మళ్ళీ ఈ ప్రతిపక్షాలు ఎన్ని ప్రధాన ఆరోపణలు చేస్తున్నాయి, మరి ఏమంటారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే కదా అధికారంలోకి వచ్చి? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఖచ్చితంగా వస్తారు. మేము వేసేది ఆయనకే, మేము వేస్తాం. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయనే వస్తారండి.